ఒక కెఫేలో ఓ పర్సన్ కాఫీ తాగుతూ నా జీవితం ఏంటి, నేనేంటి, జాబ్, కెరియర్, మనీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్ అన్నిటిలో ఎందుకు ఇలా ఉంది, నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్, ఎందుకు ఇన్ని కన్ఫ్యూజన్స్, ఎందుకు రా ఈ బతుకు అని థింక్ చేస్తుంటే పక్కన టేబుల్లో ఇంకొక వ్యక్తి హ్యాపీగా మ్యూజిక్ వింటూ ఆ కాఫీని ఎంజాయ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఇంకొక పర్సన్ తనకి నచ్చిన వాళ్ళతో చాట్ చేస్తూ బ్లష్ అవుతారు. ఇంకొక పర్సన్ తన బాస్తో ఫైట్లో ఉంటాడు కాల్లో. ఉన్నది ఒకటే కాఫీ షాప్, ఒకటే వాతావరణం, ఒకే కాఫీ అరోమా అండ్ ఒకటే వైబ్. కానీ ఒక్కొక్క పర్సన్ ఎక్స్పీరియన్స్ ఒక్కోలా ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు చేసే ప్రతి పని, ఆడే ప్రతి మాట, మాట్లాడే మనుషులు, జరిగిన సంఘటనలు అన్నిటినీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఏమైనా తప్పు జరిగిందా, వాళ్ళు ఎందుకు అలా అన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, నేనెందుకు అలా అన్నాను, నా గురించి వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదా, ఆ మెసేజ్కి అర్థం ఏంటి, ఆ మాట ఏ ఉద్దేశంతో అన్నారు అని ఇలా చాలా విషయాల్ని చాలా రకాలుగా తిప్పి తిప్పి అనలైజ్ చేసే టాలెంట్ మనుషులకే ఉంది. థాట్స్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ సఫరింగ్. ఇలా నేను అనగానే కోపం రావచ్చు మీకు. నేను కావాలనే సఫరింగ్ కొని తెచ్చుకుంటున్నానా, నేనేమైనా సాడ్ థాట్స్ని రమ్మంటున్నానా, నా ప్రాబ్లమ్స్ రియల్ కాదా అనొచ్చు మీరు. అక్కడే ఒక్క క్షణం ఆగి ఇది వినండి. మీకు ఎదురయ్యే కష్టాలు రియల్, మీరు వాటిని క్రియేట్ చేయలేదు. కానీ వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు అనేది మీ చేతిలో ఉంటుంది. బుద్ధిజంలో ఒకటి చెప్తారు, ప్రతి మనిషి 2 యారోస్ ఎదుర్కొంటాడు. ఫస్ట్ యారో అనేది ఫిజికల్ పెయిన్, సెకండ్ యారో ఇస్ ఎమోషనల్ పెయిన్ అని. ఇందులో సెకండ్ యారోనే ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. బుద్ధ ఇలా అంటారు, లైఫ్లో మనం ఫిజికల్ పెయిన్ని ఆపలేకపోవచ్చు, కానీ ఎమోషనల్ పెయిన్ అనేది ఫిజికల్ పెయిన్కి రియాక్షన్ మాత్రమే. ఈ సెకండ్ యారో ఆప్షనల్ అని చెప్తారు. మన లైఫ్లో చాలా కష్టాలు రావచ్చు, అవి తప్పదు. కానీ వాటిని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది మన చేతిలోనే ఉంటుంది. పెయిన్ ఇస్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఇస్ ఆప్షనల్. మీ థాట్స్ని గమనిస్తూ ఉండండి. థాట్స్ అనేది రియాలిటీ కాదు, కానీ థాట్స్ వల్లే ఒక డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ ఫామ్ అవుతుంది. ఇది గమనిస్తూ ఉన్నప్పుడు మెల్లగా మీరు లైఫ్లో చేసే ఎక్స్పీరియన్స్ అన్నీ డిఫరెంట్గా ఫీల్ అవ్వడం మొదలవుతుంది. యూ విల్ హ్యావ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.